నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, జ్యేష్ఠ శుక్లపక్ష అష్టమి వస్తోంది. ఈ శుక్రవారమే అష్టమి వస్తోంది. అయితే మరీ విశేషంగా ఆ రోజు ధూమావతి జయంతి అని చదవడం జరిగింది. ధూమావతి అమ్మవారు మరి దశమహావిద్యలలో చెప్తూ ఉంటారు కాబట్టి, ఉగ్రదేవత కాబట్టి, మామూలుగా మన సాత్వికంగా ఉపాసన చేసుకునే వాళ్ళు ధూమావతి అమ్మవారిని దండం పెట్టుకోవచ్చా, పూజ చేసుకోవచ్చా, అసలు ఎందుకు ధూమావతి అమ్మవారి ఆరాధన చేయొచ్చు ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అమ్మవారి యొక్క రూపాల్లో ధూమావతి ఎందుకు అమ్మవారు దాల్చిందనేది ఒక్కసారి చాలా క్లీన్ గా అర్థం చేసుకుంటే గనక, అవతారం మీరు ఆకారం చూసినట్లయితే తెల్లటి చీర, ఆ చీర కూడా అక్కడక్కడ చిరిగినట్టుగా, తను వాహనం గాడిద మీద కూర్చొని, గాడిద ఉన్నటువంటి రథం మీద కూర్చొని చాటా చీపురు పట్టుకొని ఉంటుంది ఆవిడ. ఒక మామూలుగా భర్త చనిపోయినటువంటి వితంతు రూపంలో ఉంటుంది. ఇదేమిటి అమ్మవారు ఎందుకు ఈ రూపం దాల్చిందా అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ మనకి సంకేతం ఏమిస్తుంది అమ్మవారు అంటే, విధవరాల్లో కూడా నేను ఉన్నానని చెప్పడం. అంతే కదా. ఆ రూపం దాలుస్తేనే కదా ఇప్పుడు మనం ఒక తాబేలుని చూస్తున్నాం, ఏమంటే వెంటనే ఉంటున్నాం కూర్మవతారం అంటున్నాం. అంతే కదా. చేపను చూడడం మత్స్యావతారం అంటున్నాం. అంటే దానికి మనం ఆపాదించుకుంటున్నాం. అలా ఏంటంటే అమ్మవారు నేను అందులోని కాదు, వీళ్ళలో కూడా నేను ఉన్నాను. మన సనాతన ధర్మంలో మీరు గనక పాత ఉత్తరాలు గనక చూసినట్లయితే, ఎవరైనా భర్త చనిపోయినటువంటి ఆవిడికి గంగా భాగీరథి సమానురాలైన అని చెప్పి రాసేవారు. ఎందుకు? గంగతో సమానం అని చెప్తారు. అంత పవిత్రమైనది, అంత పవిత్రమైనటువంటిది, అంత పవిత్రమైనది కాబట్టి వైట్ సారీ కట్టుకునే మనం, వైట్ అనేటువంటి పవిత్రతకి సంకేతం కాబట్టి. చాలా మంది తెలియక వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారండి, వైట్ డ్రెస్ వేసుకోవాలా అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు వైట్ డ్రెస్ వేసుకుంటారు, అది బేడనా? వైట్ కూడా అరే ఉన్నారు. ఇప్పుడు ఏది దొరికితే అది ఇంకా ప్రజలకు ఎట్లా అంటారండి, ఒకటి చెప్తున్నాం అనుకోండి, దానిలో ఏం విమర్శ ఎత్తుక్కోవాలి, రంధ్రాన్వేషణ ఎక్కువ. అసలు ఎందుకు చెప్పారు అనేది పక్క పెడితే, ఎందుకు చెప్పారు వైట్ డ్రెస్ కానీ అవన్నీ. ఆవిడ అసలు ఎంత పెద్ద ఎసెట్ కోల్పోవాలో అంత పెద్ద ఎసెట్ కోల్పోయింది. పార్ట్నర్ని కోల్పోయినప్పుడు చాలా దుఃఖంతో ఉంటుంది కాబట్టి ఆవిడని ఇబ్బంది పెట్టకూడదు, ఆవిడని గౌరవించాలనే భావనతో ఇది తయారు చేశారు మన వాళ్ళు. దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇట్లా చేసేసారు, అని చేశారు, కింది చేశారు, రకరకాలు రాస్తుంటారు. అయితే ఈ ధూమావతి అమ్మవారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, అమ్మ ఏది కోరకూడదు అంటారు, కోరుకోకూడదు అంటారు, చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి అమ్మవారి ఆరాధన. అమ్మవారు ఏంటంటే దారిద్రాన్ని తీసేస్తుంది, తుడిచేస్తుంది, ఎత్తేస్తుంది. అందుకే చీపురు చాట. చీపురు ఏంటంటే తుడవడం, చాట ఎత్తేయడం. దారిద్రాన్ని తొలగించడంలో ఆవిడ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శక్తి దేవతలు నార్మల్గా సాత్వికమైనటువంటి దేవతలు రెండు రకాలుగా ఉంటారు. శక్తి దేవతలు ఉపాసన చేసేటప్పుడు మరింత ఎక్కువ నిష్ఠతో ఉండాలి. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఒక కొండ ఎక్కుతున్నాం, ఆ కొండ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కుతాం, ఎక్కడ జారి పడిపోతాము అని. నార్మల్గా రోడ్డు మీద నడిచేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాం. అలాగే ఈ శక్తి దేవత ఆరాధన ఎవ్వరు చేసినా, ఈ ధూమావతి కావచ్చు, మరొకటి కావచ్చు, అందులో ధూమావతి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏదో నేను పొద్దున్నే లేచి ఏదో చదివేస్తానండి, ఏదో చేస్తానండి అంటే అవి కొంచెం ఇబ్బంది పడతాడు ఈ వ్యక్తి. ఇప్పుడు కరెంట్ వైర్ని పట్టుకోవడానికి మామూలుగా ఈ స్టూల్ని పట్టుకోవడం తేడా లేదా? దాన్ని పట్టుకోవడం, దాన్ని హ్యాండిల్ చేయడం, దానికంటే ఒక లెక్క ఉంది. చేతికి గ్లౌజులు తొడుక్కుంటారు, కిందకి డ్రెస్ వేసుకుంటారు, అది ఆపేస్తారు, చాలా లెక్కలు ఉంటాయి. మరి అలాంటప్పుడు అమ్మవారిని చేసేటప్పుడు ఎందుకు లెక్కలు ఉండవంటాను? అన్నిటికీ భక్తి ఉంటే చాలు, నిజమే భక్తి ఉంటే చాలు, కానీ దానికి హ్యాండిలింగ్ ఒక లెక్క ఉంది కదా. అయితే పర్టికులర్గా ఎవరికైనా సరే పాపగ్రహాల సంబంధం ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఈ అమ్మవారి యొక్క ఆరాధన కంట్రోల్ చేస్తుంది చాలా మటుకు. అయితే
రాహు గనక నీచంలో ఉండి ఆ మహాదశ నడిచేటప్పుడు మాత్రం చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇంకా ఈ ధూమావతి అమ్మవారికి సంబంధించినటువంటిది. మరొక విషయం ఏంటంటే చాలా మంది ఏమంటుంటారంటే అందరూ చేయకూడదు అంటూ ఉంటారు. ఇది ఒక చాలా ఫ్యాషన్ కదా సార్. ఫ్యాషన్ అయిపోయింది. అందరూ చేయకూడదంటే అమ్మవారు ఎందుకు అవతారాలు ఎత్తింది? ఇది వరకు నిగూఢంగా ఉండేది, ఈ సోషల్ మీడియా పెరిగిపోయి బాగా బయటకు వచ్చేసాయి ఇవి. అందరూ చేయొచ్చు కానీ దాని పద్ధతి తెలుసుకొని చేయాలనేది అసలు మెయిన్ పాయింట్. కాంటెక్స్ట్ అది. అందరూ చేయొచ్చు కానీ దాని పద్ధతి పరంగా చేయాలి. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ చదవకూడదని ఎవరైనా అంటారా? నువ్వు ఎన్ని గంటలు చదవాలి అన్ని గంటలు చదవాలి. ఈ మాట ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే చదువుకు ఆపాదించండి, అట్ట చదవకూడదని వస్తారు అదే కదా కదా. కాబట్టి ఏంటంటే చెయ్యవచ్చు, అందులో ఎటువంటి తప్పలేదు. కానీ ఒక గురువు దగ్గర నీకెందుకు నువ్వు ధూమావతి చేద్దాం అనుకుంటున్నావు అనేది ఒక లెక్క ఉంటుందమ్మా. నీకు ఆ దేవత సంబంధించినటువంటిది ఎందుకు చేస్తున్నావు, ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తింది అమ్మవారు అంటే స్వామి విష్ణువు రూపంలో కావచ్చు. ఎందుకు అంటే నీకేది అవసరము, నీకున్నటువంటి దీంట్లో దారిద్రం బాగా ఎక్కువగా ఉంది, ఇక నాకు తొలగటం లేదు అన్నప్పుడు ఆ అమ్మవారిని కనుక నువ్వు ఏ కోరిక లేకుండా కనుక చేయగలిగితే, అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ అమ్మవారిని చేస్తున్నాం అంటే మన యొక్క తత్వం ఏమైపోతుంది, డౌన్ టు ఎర్త్ అయిపోతాం. అంటే నేను ఆ తత్వాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఆ తత్వాన్ని నువ్వు ఆ పటంలో కనబడేటువంటి ఆ యొక్క రూపాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు బయట ఉండేటువంటి దాన్ని కూడా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో దారిద్ర్యం తొలగిపోతుంది. బ్యూటిఫుల్ సార్. అయితే ఈ అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా గురుముఖతగా మనం తీసుకుని చేయాలి. గురువు దొరకని పక్షంలో మాకు అసలు ఒక్కొక్కసారి బయట గురువులే ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. గురువు రూపంలో గురువులు కాదు, గురువు రూపంలో ఎక్స్ప్లాయిటేషన్స్ భయంగా ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని నమ్మి ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఎలా సార్ పరిస్థితి? ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలి. రెండు క్లిష్టమైన. లలిత అమ్మవారే ఎన్ని అవతారాలు ఇచ్చింది, లలిత చేసుకోండి. పోనీ తెలియట్లేదు, రూట్ తెలియట్లేదు అనుకుంటే, కానీ లేదండి నాకెందుకో నాకు ఈ అమ్మవారి తీరుస్తుందని ప్రగాఢమైన నమ్మకం ఉందండి అంటారు కొంతమంది. ఇప్పుడు నేను చెప్తుంటాను కదా, లేదమ్మా ఎందుకమ్మా మీరు అంత శ్రమ పడతారు, లలిత చదువుకోండి అంటారు. అన్నప్పుడు ఏమంటారు కొంతమంది, లేదు సార్ నాకు అదే చేయాలి. ఎత్తుక్కో గురువుని. లేదు గురువే దొరకట్లేదు, మనసులో ఓం ధూమావతి దేవి నమః అనుకోండి, మనసులో అనుకోండి సరిపోతుంది. దానికి ఏం పటాలు పెట్టేక్కర్లేదు, తెచ్చుకోక్కర్లేదు, పటాలు పెట్టే హడావిడేం చేయక్కర్లేదు, మనసులో అనుకుంటే చాలా వచ్చేస్తుంది ఆ ఎనర్జీ. అయితే ఈ యొక్క శక్తి దేవత సంబంధించిన మాత్రం చేసేటప్పుడు మాత్రం కొన్ని పరీక్షలకు లోనవుతాడు. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ధూమావతి అమ్మవారి చేసేటప్పుడు ఒక నెగటివ్ కూడా జరుగుతుంది ఆ వ్యక్తికి. అంటే ఏంటి, ఏదో పడిపోవడం, ఏదో సడన్ గా అమ్మ నేను చేయలేను బాబాయ్ అనుకునేటువంటి స్థితికి రావడం. ఎందుకంటే శక్తి దేవత పరీక్షిస్తుంది ఎప్పుడు కూడా. ఈ ధూమావతి దాకెందుకు, నేను చాలా మంది తారాదేవి ఉపాసన చేస్తుంటారు, నీల సరస్వతి. తారాదేవి ఉపాసన చేసేటప్పుడు నేను చాలా మంది బాగా ఉపాసన చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినవి ఏంటంటే, ఫస్ట్ బాగా తీవ్రంగా ఇంకొకటి ఏమి పట్టకుండా చేసినటువంటి వారికి ఫస్ట్ గజ్జల శబ్దం వినపడేది. భయపడుతుందా అంటే ఒక్కసారిగా కనిపిస్తే మనం అసలు అక్కడ ఉండలేము, స్లోగా అలవాటు చేస్తుంది మనల్ని. దాని తర్వాత అతని మీద కొంతమందికి అయితే నేను విన్నది ఏంటంటే, సింగిల్ గా ఉదయం కూర్చొని చేస్తుంటే ఏవో వచ్చి పైన పడేలాగా జరిగేవట, ఏవో పైన పడుతున్నట్టుగా ఏవో వచ్చి రాళ్ళు పడ్డం, ఏదో అవి పడ్డం లాంటివి. ఇదేమిట్రా అని అనుకునేటప్పుడు దానికి కూడా ఓర్చుకొని ఎవరైతే నిలబడతారో, అమ్మ ఇవన్నీ కాదు, ఈ మాయంతా కాదు అంటే చుట్టూ ఉండే ప్రకృతి పరీక్షిస్తుంది. అమ్మవారు డైరెక్ట్ పరీక్షించడం కాదు, చుట్టూ ఉన్న ప్రకృతి. మనకి చూడండి కొన్ని సినిమాల్లో అతను అలాగా తపస్సులో ఉంటే పుట్ట అయిపోతుంటుంది, తర్వాత ఇంద్రుడు కొంతమందిని పంపిస్తాడు అక్కడికి. ఎన్ని పరీక్షలు ఎలా ఉంటాయో, తీవ్రంగా చేసే వ్యక్తికి మాత్రమే అంత పరీక్ష, అందరికీ ఉండదు మళ్ళీ ఆ పరీక్ష. తీవ్రంగా ఇంకా నాకు అదే అమ్మవారు కావాలన్నప్పుడు మాత్రం పరీక్ష వస్తుంది. మామూలుగా దండం కూడా పెట్టుకోవచ్చు, ఈ దారిద్ర్యాల నుంచి తొలగించడం. ఇప్పుడు తల్లి ఇంకో డ్రెస్ వేసుకుంది, తల్లికి నమస్కరించడం మానేస్తావా? ఇంకో అవతారం మార్చింది అమ్మవారు అక్కడ. అదే అమ్మవారు, ఆ లలిత అమ్మవారు, ఆ పరమేశ్వరియే ఇంకో రూపంలో ఉంది. కాబట్టి ఈ రూపాన్ని నువ్వు ఎందుకు పూజిస్తున్నావు అనే దానికి నీకు క్లారిటీ కావాలంటే, అందుకే ఆ క్లారిటీ ఇచ్చారు కూడా, ఎట్లాంటి పరిస్థితుల నుంచి అధిగమించడం. ఒక క్లారిటీ ఏమో బయట కనబడేటువంటిది కూడా అమ్మవారే నువ్వు భావించాలనేటువంటి క్లారిటీ. ఇది భర్త పోయిన విధవరాలు కూడా ధూమావతి అయినా అర్థం చేసుకోవాలని ఒక క్లారిటీ, అంత పవిత్రమైంది అనేటువంటిది ఒక క్లారిటీ. నీకున్నటువంటి ఏదైతే దారిద్ర్యం తొలగించేటువంటి అవతారాల్లో ది బెస్ట్, ఆవిడ దగ్గర ఒక కాకి కూడా ఉంటది, మీరు గమనించాలి. అంటే ఏంటి, కర్మ.
కాకి ఉండడం అంటే ఏమిటంటే మీకు కాకి ఎక్కడ ఉంటుంది, శనిదేవుడి దగ్గర ఉంటుంది, శని వాహనం. శని వాహనం శని దగ్గర ఉంటుంది. అంటే ఏంటి, కర్మని పూర్తిగా తొలగించేటువంటి ఇది ధూమావతి అమ్మవారికి ఉంటుంది. మరి రేపటి రోజున ఆవిడ జయంతి కాబట్టి ఖచ్చితంగా దండం పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయినా చేద్దాం, ఈ తప్పేం దారిద్ర్యాల నుంచి బయటపడదాం. ఎందుకంటే చాలా మంది సతమతం అవుతున్నారు. అది భావ దారిద్ర్యం అనుకోవచ్చు, అంటే మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిన వాళ్ళు, అవును. రకరకాల దారిద్ర్యాలు, వాటి నుంచి బయటపడాలి. ఒకటేనమ్మా, దారిద్రాలకు అన్నిటికీ మూలం ఏమిటి అంటే రుణము, రోగము, శత్రుత్వమే. ఈ 3 దారిద్రాలే. అవి పోవాలి సార్. అవి పోవాలంటే అమ్మవారి కృప ఉండాలి మన పట్ల. చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్తే. శ్రీమాత్రే నమః.